కాంగ్రెస్ వైనాడు ఎంపీ ప్రియాంక గాంధీ నిన్న బీహార్ లో ప్రచారానికి వెళ్లారు. అక్కడ మాట్లాడుతూ ఆవిడ అంటున్నారు, ఇది పేరుకే డబుల్ ఇంజిన్ సర్కార్, మొత్తం అధీనం అంతా కూడా ఢిల్లీ నుంచే సాగుతుంది. మొత్తం ఇక్కడ ఏం జరగాలన్నా సరే ఢిల్లీ వాళ్ళు శాసిస్తారు. నరేంద్ర మోదీ, అమిత్ షా వాళ్ళ కాళ్ళ కింద నితీష్ కుమార్ ని పెట్టుకున్నారు. నితీష్ కుమార్ కి ఇక్కడ గౌరవము లేదు, బీహార్ ప్రజలకి గౌరవం దక్కడం లేదు. మీరు కావాలంటే చూసుకోండి, ప్రతిదీ కూడా ఢిల్లీ నుంచే ఇక్కడ సర్కార్ జరుగుతుంది. పైగా ఇప్పుడు మళ్ళీ అదే డబుల్ ఇంజిన్ పేరుతో ఇక్కడికి మళ్ళీ మోసం చేయడానికి వస్తున్నారు. కాబట్టి మీరు ఇంకొకసారి మోసపోకండి, ఈసారి మహాగఠబంధన్ ని గెలిపించండి, మీ యొక్క గౌరవం మీకు దక్కుతుంది, ప్రతిదీ కూడా మీకే స్వేచ్ఛ వదిలేస్తామని చెప్తుంది ఈ ప్రియాంక గాంధీ నిన్న మాట్లాడింది. అసలు కాంగ్రెస్ లో ఏ రోజైనా సరే ఒక వార్డు బాయ్ ని మార్చాలంటే ఒక సీఎం వాళ్ళు అవుతుందా? ఒక జిల్లా ప్రతినిధిని నియమించాలన్నా, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిని నియమించాలన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఢిల్లీ పరిగెట్టాలి. ఇప్పుడు మనకి 3 రాష్ట్రాలు చూస్తున్నాం. సరే, హిమాచల్ ప్రదేశ్ గురించి మనకు తెలియదు. కర్ణాటక, తెలంగాణ ఈ 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు అంటే మాట మాటకి ఢిల్లీ పరిగెట్టడం లేదా? గత 4 నెలల నుంచి మేము బీహార్ ఎన్నికల్లో బిజీగా ఉంటాం, మీరెవరో కూడా రాకండి, ఏదో అత్యవసరమైతే రండి అని మొన్న హుకుం జారీ చేస్తే ఇప్పటి వరకు సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి వెళ్ళలేదు. కానీ మళ్ళీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉండడం వల్ల మళ్ళీ 2 సార్లు వెళ్లాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి ఢిల్లీ. అసలు ప్రతి దాన్ని కంట్రోల్ చేయడం, ప్రతి దానికి అజమాయిషి చెలాయించడం నేర్చుకున్నది కాంగ్రెస్ దగ్గర. కాంగ్రెస్ లో ఒక ముఖ్యమంత్రికి ఎటువంటి అధికారాలు ఉంటాయో తెలియదు జనాలకి. ఈ రోజు ఒక మంత్రిని మార్చాలంటే, ఒక అధిష్టానం పేరు చెప్పాలంటే ఓకే, కానీ ఒక జిల్లా ప్రతినిధిని మార్చాలన్నా, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చాలన్నా, లేకపోతే అక్కడ ఎవరినైనా పెట్టాలన్నా దానికి కూడా ఢిల్లీ పరిగెట్టాల్సిందే. ఢిల్లీ పరిగెట్టి అక్కడ వాళ్ళ కోసం పడిగాపులు గాయాలి. 24 గంటలు పడిగాపులు కాస్తే తర్వాత ఆ దర్శన భాగ్యం కలుగుతుంది. వీళ్ళు బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. నరేంద్ర మోదీ కాళ్ళ దగ్గర ఉన్నాడట నితీష్ కుమార్. ఇలా ఎంతమంది పిఎంఎల్ని మీ నాయనమ్మ వాళ్ళ కాళ్ళ దగ్గర పడేసి ఎంతో మందిని పూర్తిగా నాశనం చేసేసింది. అలాంటి విష సంస్కృతి మీకు తప్ప ఎవరి దగ్గర లేదు. బీజేపీ గురించి ప్రజలకి తెలుసు, బీహార్ ప్రజలకి తెలుసు. వాళ్ళు త్వరలోనే మీకైతే ఏదో ఒకటైతే మంచి గిఫ్ట్ అయితే ఇస్తారు. కాకపోతే మీరు అది ప్రతిపక్షం అనే గిఫ్ట్ అయితే మీకు ఇవ్వచ్చు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ కి అక్కడ ఇప్పుడు చెప్తున్నటువంటి సర్వేల ప్రకారం గతసారిలాగే వస్తే ఒక 15 నుంచి 17 సీట్లు మాత్రమే వస్తాయని చెప్తున్నారు. అదే జరిగితే ఇంకా కాంగ్రెస్ అనేది జీవితంలో తలెత్తుకోలేదు ఇంకా.